జయ్, ఏం లేదు, ఈ మీటింగ్ మనకి అవసరమా? అంటే ఇప్పుడు ఇదంతా నేనేదో మిమ్మల్ని ఫోర్స్ చేసినట్టుంది. అలా కాదు జయ్, నేను చెప్పేది ఏంటంటే చూడండి వర్మ గారు, రేపు పొద్దున మన పార్టీ పవర్లోకి వస్తుంది. దిస్ నో డౌట్. అదంతా పీకేఆర్ ఇన్నాళ్ళు సంపాదించుకున్న ఓట్ల వల్ల. మాక్సిమం 1 year. ఆ తర్వాత మన పార్టీ పవర్లోకి వస్తుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వగలగాలి. దానికి కావాల్సింది ఫండ్స్. అది ఇక్కడున్న వాడిస్తాడు, మీరు ఊహించలేనంత. సరే, వీడిచ్చే ఫండ్స్ వద్దనుకుందాం. రేపు అపోజిషన్ వాడి పవర్లోకి వస్తే వాడు పెట్టే కేసులు కోట్ల చుట్టూ జైలు చుట్టూ తిరగాలి. మీకంత ఓపికందా? వర్మ గారు, మీరు పెద్దవాళ్ళు. మీరు ఒక అడుగు ముందుకేస్తే మీతో వస్తా. కాదని వెనకడిగేసిన ఇట్స్ ఫైన్. మీరే ఆలోచన. మిస్టర్ లుకాస్, నా పేరు వర్మ. మా రాష్ట్రంలో నాకు చాలా పెద్ద పేరుంది. ఎంతంటే మా సీఎం పోయాక ప్రజలందరూ వర్మ గారు, నా గురించి కొంచెం చెప్పుకొని జయ్. ఇతను లూకస్ కాదు, అబ్దుల్. లూకస్ డ్రగ్ బిజినెస్ అంతా ఇతనే చూసుకుంటాడు. जैसे हमने बात की, मेरे पास सिस्टम है और आपके पास पैसा. हम दोनों मिलके करोड़ा कमा सकता है. డబ్బు సరే, మీ పార్టీకి ఫండర్ అయితే మాకేంటి బెనిఫిట్? నేను నీకు నా స్టేట్ని ఇస్తా. జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో డ్రగ్స్తో నువ్వు లోపల రావచ్చు. ఫ్లోకా, AH7921, క్రిస్టల్, మెత్, వోంగా, క్రాకటైల్, యూ నేమ్ ఇట్. నీకు నచ్చిన డ్రగ్ నువ్వు ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు. పోలీస్, ప్రెస్, జ్యుడిషియరీ, పబ్లిక్ ఎవరు అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. లూకస్తో డీల్ చేస్తున్నావు జయ్, ఒకసారి ఆలోచించుకో. ఆలోచించాను. లూకస్కి కాల్ చేయి. లూకస్ ఆల్రెడీ మనల్ని చూస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు. How much do you want? 750 crores every month. And I need 6 months payment in advance. On one condition, you have to arrange drug production plant in your state. పాములపర్తి ఊర్లో మీ గవర్నమెంట్ డిఫారెస్టేషన్ లో మూసేసిన మా టింబర్ డిపోని నువ్వు రీఓపెన్ చేయించాలి. అక్కడే మా డ్రగ్ ప్రొడక్షన్ ప్లాంట్ స్టార్ట్ చేస్తాం. Yes or no? Yes. Then the deal is okay. థ్యాంక్ యూ జయ్. హ్యాపీయా? చాలా హ్యాపీ. జయ్, నీకున్న నెట్వర్కింగ్కి నేను చెప్పకూడదు, కానీ పీకేఆర్ గారు నిన్ను సరిగ్గా వాడుకోలేదు. కానీ నేను అలా కాదు. నా గవర్నమెంట్లో నీకు ఫుల్ పవర్ ఉంటుంది. పార్టీలో ఇంతవరకు నాకున్న 2వ నంబర్ పొజిషన్ నీదే. నేను గవర్నర్కి ఇవ్వాల్సిన మినిస్టర్ లిస్ట్ కూడా తయారు చేశాను. చూడు, హోమ్, డిప్యూటీ సీఎం 2 ఖాళీగా ఉంచాను. నీకేది కావాలో ఉంచుకో. అవును వర్మ గారు, పీకేఆర్ పోతే నెక్స్ట్ సీఎం నేనే నేనే అని అందరితో అంటుండేవారంట. అది ఏదో ఆశ కొద్దలా. పీకేఆర్ పోతే నేను సీఎం అయితే పీకేఆర్ పోవడానికి కారణమైన నేనేమవ్వాలి? మీ మినిస్టర్ పదవులను అడ్డు పెట్టుకుని ఈ 6 నెలలలో మీరిచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని క్రిమినల్ విధవలకి, సోమరిపోతులకి. ఆటలుగా ఉందా మీకు? ఎవరిని చూసుకుని మీకింత ధైర్యం? పిలిచి పదవినిచ్చిన నాకు గడ్డి మొక్కలా పీకవతల పారేయడం పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్త, వెళ్ళండి.
క్షమించండి సార్. వెళ్ళండి సార్ వెళ్ళండి. ఏం జరుగుతుంది జై పార్టీలో? నేను చూసుకుంటాను మావయ్య. వాళ్ళ వెనకుంది నువ్వే అని నాకు తెలుసు. ఇంకోసారి నువ్వు గాని వాళ్ళు గాని తప్పు చేశారని తెలిస్తే హెచ్చరించను. అర్థమైందా? నాకు అర్థమైంది మావయ్య, కానీ మీకే. ఇప్పుడు మీరు తిట్టగానే వాళ్ళందరూ మారిపోతారనుకుంటున్నారా? డేంజర్ నా కొడుకులు మావయ్య. నేను పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల నుంచి డబ్బులు సంపాదించో రూట్లు చూపించారు నాకు. షాక్ అయిపోయా. మన పార్టీ అనే షిప్ వేసుకొని జనం అనే సముద్రంలోకి వెళ్ళి దొరికినోడికి దొరికినంత దోచుకుంటున్నారు. మరి పార్టీ సంగతి? అందుకే వాళ్ళందరికీ లీడర్ నేనయ్యాను. నేను దోచుకున్నాను, వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చాను. డబ్బు లేదంటే ఎవ్వడు ఉండడు మా పార్టీలో. అలా దోచుకున్న డబ్బుతో నేను 4 ఏళ్ళుగా పార్టీని నడిపిస్తున్నాను. మీరు నడిపిస్తున్నట్టుగా నమ్మకాన్ని మీకు ఇస్తున్నాను. మామయ్య, ఒక్క విషయం, పార్టీయా ప్రజల ఏదో ఒకటే చూస్ చేసుకోండి. 2 కావాలంటే కుదరదు. అలాగే మీరు ఇంకొన్నాళ్ళు బతుకుండండి ప్లీజ్. అంటే చంపేస్తావా నన్ను? పార్టీ బ్రతుకుండాలంటే ఎవరిని చంపడానికైనా రెడీ. ఈ విషయం మనం నేల మీద ఉన్నప్పుడు చెప్పి ఉండాల్సింది. నేల మీద ఉన్నప్పుడు గాల్లో మెడలు కడుతున్నారు కదా, అందుకే గాల్లో ఉన్నప్పుడు చెప్పాను. గ్రౌండ్ రియాలిటీ అర్థం అవ్వాలని. కానీ సత్య కూడా నన్నే సీఎం అనుకుంటుంది. నిన్ను ఒప్పుకుంటుందా? ఒప్పిస్తారు. ఎవరు? సత్యమా, ఇప్పుడున్న మన పార్టీ సిచ్యుయేషన్ లో జై గారు సీఎం అవటమే కరెక్ట్ అమ్మా. పార్టీలో చాలా మంది సీనియర్స్ కాదని జైని సీఎం చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కంటే ఎక్స్పర్ట్ ముఖ్యం మేడం. అది జై గారే. మీకు తెలుసో లేదో, ఇప్పటి వరకు పీకేఆర్ గారు ప్రజల కోసం ప్రకటించిన పథకాలెన్నో జై గారు ఇచ్చిన ఐడియాలే మేడం. ఒక్కడికి కూడా విశ్వాసం లేదు. చిచ్చి, విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు. అవును జయ్, ఇంతలోనే ఇలా ఎలా తిప్పేశావు అందరినీ? మన అవసరాన్ని ఎదుటోడు అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు, మన కోసం వాళ్ళే కష్టపడతారు. వాళ్ళ బతుకులకి లక్ష్య చెప్పినా మన సత్య ఒప్పుకోలుగా. తను మాత్రం నా పేరే చెప్తుంది, అది నా నమ్మకం. సత్యమా, అసలు ఇదంతా మాకు బుర్రకెక్కలే చెప్పి మరి ఇక్కడికి పంపించింది వరమగారే. నా గురించి మీకు ఇదంతా చెప్పడానికి కారణం, మీరు నా వెనక నెంబర్ 2గా ఉంటేనే ఫైనాన్షియల్గా, రెస్పెక్ట్ఫుల్గా, ముఖ్యంగా సేఫ్గా ఉంటానని. పాపం కొంచెం వాటర్ ఇవ్వమ్మా. ఎవరు సీఎం అవుతారన్న దానికంటే ముందు ఈ జేజే పార్టీకి ఫండ్స్ ఎవరిస్తున్నారో దాని గురించి ఆలోచిద్దాం. ఈ పార్టీకి ఫండ్స్ ఇస్తోంది M&M అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, అది కూడా బ్రహ్మ ద్వారా. అసలు ఈ M&M కంపెనీకి బ్రహ్మకి ఉన్న సంబంధం ఏంటో ఎవరికీ తెలియదు. అదేంటి సార్, అతను అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతున్నాడు? మీ గురించి కూడా లేనిపోనివన్నీ చెప్తున్నాడు. తను తన కోణం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియజేస్తున్నాడు. మీరు కూడా మీ సివిల్స్లో నేర్చుకోవాల్సింది కేవలం థియరీ మాత్రమే కాదు, ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోవాలి. అన్నా, నరసింహారెడ్డి ఫోన్ చేశాడు. జయదేవ్ సీఎం అవడానికి అన్ని ఏర్పాట్లు చాలా స్పీడ్గా చేసుకుంటున్నాడంట. ఊహించిందే. ఓ అందమైన రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. అతను చాలా మంచివాడు. అదే సమయంలో ఆ రాజ్యంలోకి ఒక రాక్షసుడు చొరబడ్డాడు. సత్య, ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నా లైఫ్లో ఎప్పుడు ఏ వాక్యూమ్ క్రియేట్ అయినా ఆ ప్లేస్లో నిలబడి నాకే లోటు రాకుండా చూసుకుంటున్నావు. నాన్నగారి తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి మన ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. మినిస్టర్స్ వచ్చారా? ఈవినింగ్ వచ్చారు. వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను నువ్వు అంటే నేను నీ దగ్గరికి. జే, నీకంటే అర్హత ఎవ్వరికీ లేదని అందరూ అంటున్నారు. సత్య ప్లీజ్. ఇందాక వర్మ అంకుల్ కూడా కాల్ చేసి అదే చెప్పారు.
ఏం చెప్పారు? పార్టీలో ఆ బ్రహ్మకి ఆపోజిట్గా నిలబడే గట్స్ నీకు మాత్రమే ఉన్నాయని ఆలోచిస్తే నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. నీకు నమ్మకం ఉందంటే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బ్రహ్మ విషయంలో నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. యోర్ ఎనిమీ ఇస్ మై ఎనిమీ. బ్రహ్మ పార్టీలో పై చేసి సాధించకుండా నేను చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ జయ్. జాన్వి ఒక బుక్ అడిగింది. షలై? జాన్వి ఈ మధ్య నాతో క్లోజ్గా ఉండటం లేదు.